హలో అందరికీ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ సార్ అండ్ మేడం. తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న నటుడు విజయ్ సేతుపతి. కథలోకి వెళితే విజయ్ సేతుపతిగా అరిగేస్ వీరన్, నిత్యమేనన్గా అరుసు వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత వచ్చే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, దాని నుంచి ఎలా తప్పించుకుంటారా అనేదే ఈ స్టోరీ అనమాట. సో ముందుగా ఈ మూవీలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మాట్లాడుకుందాం. మెయిన్గా ప్లస్ ఏంటంటే కథ, స్టోరీ చాలా బాగుంది, ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకి చాలా ఆ సీన్ని చాలా హైలైట్గా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మైనస్ ఏంటంటే కొన్ని ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొన్ని అవసరం లేని సీన్స్ పెట్టినట్టు అనిపిస్తుంది. అండ్ సినిమా అంతా ఒకే పాయింట్ మీద లాగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆర్టిస్టుల విషయం వస్తే విజయ్ సేతుపతి ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. హస్బెండ్ రోల్కి చాలా బాగా యాప్ట్ అయ్యాడు అనమాట. తన యాక్టింగ్కి మనం ఫిదా అయిపోతాం. అలాగే నిత్యా మీనన్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఇక ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలన్నిటికన్నా ఒక రెబలిజం ఉంటుంది ఈ సినిమాలో. మొత్తానికి వీళ్ళతో పాటు మిగిలిన ఆర్టిస్టులు కూడా చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ చేసిన మ్యూజిక్ ఓకే బాగుంటుంది. ఆయన చేసిన సాంగ్స్, ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి చాలా హైలైట్గా ఉంటుంది అనమాట. ఇక విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా ఎమోషన్స్ మిస్ అవ్వకుండా చాలా బాగా సెట్ చేశారు. మొత్తానికి ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. సరే, బ్లడ్ సీన్స్ అంతగా ఏమి ఉండవు, ఫ్యామిలీతో చూడొచ్చు హ్యాపీగా. మీరు కూడా చూడాలని తప్పకుండా చూడండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.